నేటి ధాత్రి వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఏకగ్రీవంగా డిప్యూటీ చైర్మన్ గా తూమాటి మాధవరావు ఎన్నిక, వైసీపీ సభ్యుల అభినందనలు. మండలి డిప్యూటీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన తూమాటి అన్ని పార్టీలతో సమన్వయంతో పనిచేస్తారని వెల్లడి. ఆయుష్ విద్యార్థుల స్టైఫెండ్ పెంచాల్సిందేనన్న రామచంద్రరావు. స్టైఫెండ్ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్. తెలంగాణలోని ఇవ్వాలని వెల్లడి. ఆయుష్ విద్యార్థుల సమస్యను లేవనెత్తుతాని వ్యాఖ్య. బీసీ డిక్లరేషన్ ఎప్పుడు అమలు చేస్తారన్న ఆనంద్ గౌడ్. విగ్రహాలు పెడితే బీసీల సమస్యలు పరిష్కారం అవుతాయా అని ప్రశ్న. విద్యార్థుల ఫీజు బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్. జనగామకు సర్దార్ సర్వాయి పాపన్న పేరు పెట్టారన్న ఆనంద్. కాంగ్రెస్ వచ్చాక 50,000కు పైగా ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న వివేక్. కోటపల్లిలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు చేస్తామని వెల్లడి. విద్య, వైద్యం, ఉపాధికే తొలి ప్రాధాన్యం. చెన్నూరులో 100 పడకల ఆసుపత్రి. స్థానిక ఎన్నికల్లో 34% బీసీ రిజర్వేషన్లపై కొల్లు హర్షం. బీసీల రాజకీయ ప్రాతినిధ్యం పెంచడమే లక్ష్యం. బీసీ రిజర్వేషన్లకు చట్టపరమైన రక్షణ. 34% రిజర్వేషన్లని కూటమి ప్రభుత్వ కీలక నిర్ణయం. ఆంధ్రప్రదేశ్ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ గా తూమాటి మాధవరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండలి సమావేశంలో డిప్యూటీ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ పూర్తయిన అనంతరం చైర్మన్ మోషన్ రాజు అధికారికంగా మాధవరావు ఎన్నికను ప్రకటించారు. డిప్యూటీ చైర్మన్ పదవికి తూమాటి మాధవరావు ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఏకగ్రీవ ఎన్నికకు మార్గం సుగమమైంది. ఎన్నికల అనంతరం మండలిలో ఆయనకు పలువురు సభ్యులు అభినందనలు తెలిపారు. వైసీపీకి చెందిన సభ్యులు కూడా మాధవరావును అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు. మండలి వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహించడంలో డిప్యూటీ చైర్మన్ గా తన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తారని మాధవరావు తెలిపారు. సభ్యుల హక్కులు, ప్రజా సమస్యలపై చర్చలకు ప్రాధాన్యమిస్తారని పేర్కొన్నారు. మండలి కార్యకలాపాలు సజావుగా కొనసాగేందుకు అన్ని పార్టీల సభ్యులతో సమన్వయంతో పనిచేస్తానన్నారు. హైదరాబాద్ ఎర్రగడ్డ ఆయుర్వేదిక్ ఆసుపత్రిలో స్టైపెండ్ పెంపు, బకాయిల విడుదల కోసం విద్యార్థులు చేస్తున్న దీక్షకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు మద్దతు తెలిపారు. విద్యార్థుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ లో ఆయుష్ విద్యార్థులకు అందుతున్న స్టైఫండ్ కు సమానంగా తెలంగాణలో కూడా పెంపు చేయాలని కోరారు. స్టైఫండ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. విద్యార్థులు తమ చదువుతో పాటు ఆసుపత్రుల్లో సేవలందిస్తున్నారని, వారి సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకూడదన్నారు. విద్యార్థుల ఆందోళనను ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవాలని సూచించారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశాన్ని ప్రస్తావించి ప్రభుత్వాన్ని నిలదీస్తామని రామచంద్రరావు స్పష్టం చేశారు. విద్యార్థుల సమస్యలను శాసనసభ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం కోసం ఒత్తిడి తెస్తామన్నారు. స్టైఫండ్ పెంపు విషయంలో ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని కోరారు. బకాయిలు చెల్లించకుండా విద్యార్థులను ఇబ్బందులకు గురి చేయడం సరికాదన్నారు. గతంలో కూడా ఆయుర్వేదిక్ మెడిసిన్, అదేవిధంగా అలోపతి మెడిసిన్ ఇవన్నీ కూడా ఎట్ పార్ చూసేటటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ మనకు మెడికల్ ఇండియన్ మెడిసిన్స్ ఒక సంబంధించినటువంటి ఒక డిపార్ట్మెంట్ అయితే ఏంది, అలోపతి అయితే వీటన్నిటి కూడా ఒకే రకంగా చూసేటటువంటి ఒక పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం దేశంలో. మరి ఈరోజు ఏ విధంగా అయితే విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్లో పోస్ట్ గ్రాడ్యుయేట్కు ఇచ్చేటటువంటి ఒక పెన్షన్ ఏ విధంగా ఉంది, తెలంగాణలో ఇచ్చేటువంటి పెన్షన్ ఏ విధంగా ఉంది. వాస్తవానికి 2006లోనే ఒక జియో వచ్చింది. మరి ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉన్నప్పుడు మరి అప్పుడు ఇచ్చినటువంటి ఒక ఉత్తర్వు
మరి దాని తర్వాత 2016లో దాకా కొనసాగిస్తూ దాన్ని ఆపేసిన పరిస్థితి మనం బీఆర్ఎస్ ప్రభుత్వం చూసినాం. కోర్టుకు వెళితే మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్ళింది. అంటే విద్యార్థులకు స్టైపెండ్ ఇవ్వకుండా సుప్రీంకోర్టు కూడా మొండికాయ ఒక వేసి విత్ ఎరియర్స్ కూడా వాళ్ళకి ఇవ్వాలి, స్టైపెండ్ ఇంక్రీజ్ స్టైపెండ్ ఇవ్వాలని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. అయినప్పటికీ కూడా గత ప్రభుత్వము ఈ ప్రభుత్వము ఇది ద్వంద్వనాలి ప్రభుత్వం. బట్టి మీకు ఇప్పుడే వినిపించారు అఖిల్. మనకు అసెంబ్లీలో మాట్లాడినటువంటి ఒక మంత్రి, ఇప్పుడు ఫైనాన్స్ మంత్రి, డిప్యూటీ సీఎం, ఆ రోజు విద్యార్థులకు ఇవ్వాలని చెప్పేసి మాట్లాడిన వ్యక్తులు ఈరోజు ఎందుకు మర్చిపోతున్నారనే విషయాన్ని కూడా గుర్తు చేసుకోవచ్చు. కామారెడ్డిలో ప్రకటించిన బీసీ డిక్లరేషన్ ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్ గౌడ్ డిమాండ్ చేశారు. కేవలం బీసీ నేతల విగ్రహాలను ఆవిష్కరించడం ద్వారా బీసీలను మభ్యపెట్టలేరని విమర్శించారు. బీసీ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. గురుకుల పాఠశాలల్లో సరైన సౌకర్యాలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య, వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని కోరారు. బీసీ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు. గౌడ సంఘాలకు 5 ఎకరాల చొప్పున ఈతవనాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న పేరు పెట్టాలని కోరారు. బీసీల సంక్షేమం విషయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలన్నారు. కనీసం ఒక 100 మండలాలకు 5 ఎకరాలు ఈ మండలాలలో ఇస్తున్న గౌడు సొసైటీలకు అని చెప్పినట్టే నిజంగా పాపన్న ఆశయాలతో నడిపిస్తున్నాడు. పాపన్న ఏ ఆశయాలతోనైతే పేదలకు సాయం చేయాలనుకున్నాడో రేవంత్ రెడ్డి విగ్రహంతో పాటు గౌడన్నలకు 5 ఎకరాలు ఇన్ని మండలాలలో ఇచ్చిందని ఆయన చేతికెళ్ళి సర్టిఫికేట్ తీసుకొని 5 మండలాల సొసైటీకి ఇస్తే నిజంగా రేవంత్ రెడ్డి నిజంగా బీసీల పక్షపాత అని తెలుస్తుంది. నువ్వు వాడు చెప్తున్నావు ఏంటంటే ప్రాజెక్టుల పక్కనంట ఈత వనాలు, తాటి వనాలు పెంచాలంట. ఈయన ప్రాజెక్ట్ ఏడగడుతుండో ఏడుందో ప్రాజెక్టు అంటే 5 ఎకరాలు బొందబెట్టిండు, ఆ మాట లేదు. కానీ ఇప్పుడేం చెప్తుండంటే ప్రాజెక్టుల పట్ల పెడితే కొట్లాటలు ఉన్నాయంట. మరి అది పోని హైదరాబాద్లో నువ్వు ఆ చెరువు ఈ చెరువు ఇక్కడ మరి చెరువు పక్కకి ఏమన్నా ఒక్క తాటి చెట్టు ఇటు చెట్టు పెట్టినావా? ఆడ కూడా గొడవలు లేవు కదా. ఉప్పల మొన్న అయింది, ఉప్పల పక్కకే నువ్వు తాటి చెట్టు పెట్టినావాను. రకరకాల చెట్లు పెడతారు కదా, పోని 500 చెట్లు పెడతావు, 50 తాటి చెట్లు ఇటు అంటే డాష్ దొరికింది. కుల సంఘ నాయకులను సంతోషపెట్టడానికి సంతోషం. మీరు పెట్టకముందే పాపన్న విగ్రహాలు మండలానికి ఉన్నాయి. ఇలా ట్యాంక్ బోర్డు మీద నువ్వు పెట్టకముందే బీజేపీ ఓబీసీ మోర్చా గత 2 సంవత్సరాల నుంచి మీరు పెట్టినా పెట్టకపోయినా మేము తప్పనిసరిగా మా ప్రభుత్వం రాగానే ట్యాంక్ బోర్డు పైన సర్దార్ పాపన్న విగ్రహం పెడతామని ఆడ ప్రతి సంవత్సరం మేము ఫోటో తీసుకుపోయి ఆడ నివాళులు అర్పిస్తున్నాం. గత 2 సంవత్సరాల నుంచి మేము సంతోషం. నువ్వు పెట్టినావు, మేము పెట్టదు తప్పంటలేను. కానీ వాళ్ళు ఏ ఆశయాలతోనైతే వాళ్ళు ఈ ఉద్యమాలు చేసి ప్రజల పక్షాన నిలబడ్డారో నువ్వు వాళ్ళని గౌరవిస్తూ, కానీ ఆ ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులు అవుతుంటే వాళ్ళకి ఏం చేసినావో చెప్పు. నేను ఒకటి డిమాండ్ చేస్తున్నా, నువ్వు గంగపుత్రులకు చెప్పినావు, ముద్దురాజులకు సంతోషం, ముద్దురాజులకు కూడా అఫీషియల్గా ఒక కార్యక్రమం పెడుతున్నాను. అంటే కార్యక్రమాలతోని కుల సంఘాలను సంతోష పెట్టాలనుకుంటున్నావా? వాళ్ళకు సంక్షేమాలు పంచి వాళ్ళ బ్రతుకులో. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రంలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో అగ్రి ఎక్స్పో కిసాన్ మేళా కార్యక్రమం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ ద్వారా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులు, సాంకేతిక పరిజ్ఞానం, వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులపై అవగాహన కల్పించేందుకు ఈ ఎక్స్పో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ వ్యవసాయ విభాగాలకు సంబంధించిన నిపుణులు, అధికారులు, రైతులు పాల్గొన్నారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారులు, శాస్త్రవేత్తలు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఈ కార్యక్రమం ద్వారా లభించింది. భారత వ్యవసాయ పరిశోధన మండలికి చెందిన నిపుణులు కూడా కార్యక్రమంలో పాల్గొని రైతులకు పలు సూచనలు చేశారు. వ్యవసాయంలో ఆధునిక సాంకేతిక వినియోగం పెంచాలని సూచించారు. పంటల దిగుబడి పెంచేందుకు శాస్త్రీయ పద్ధతులను అనుసరించాలని రైతులకు వివరించారు. వ్యవసాయ రంగంలో ఎదురవుతున్న సమస్యలను శాస్త్రీయ పరిష్కారాలు కనుగొనే దిశగా నిపుణులు చర్చించారు. రైతులకు మార్కెటింగ్, పంటల నిర్వహణ, సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కల్పించారు. ప్రభుత్వ పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
రైతుల సమస్యను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లేందుకు కిసాన్ మేళా వేదికగా నిలిచింది. వ్యవసాయ రంగ అభివృద్ధికి ప్రభుత్వం, శాస్త్రవేత్తలు, రైతులు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని కార్యక్రమంలో పాల్గొన్న వారు పేర్కొన్నారు. చెప్తున్నా ఇప్పుడు మీరు ఆ రకాలతో పాటు కూడా మన సాంప్రదాయ విత్తనాలను కూడా రీసెర్చ్ సెంటర్స్ లో ఆధునీకరించి ఆర్గానిక్ వ్యవసాయం చేసే రైతులు కానీ మిగతా రైతులకు కానీ ఫౌండేషన్ సీడ్ రూపంలో కానీ సర్టిఫైడ్ సీడ్ రూపంలో కానీ శాస్త్రజ్ఞులు మీ యొక్క రీసెర్చ్ స్టేషన్స్ నుంచి అందించాలని కోరుతున్నాను. నేను ఐఐఆర్కి ఐకార్ కూడా నా లెటర్ ప్యాడ్ మీద అర్జీ కూడా పెట్టడం జరిగింది. బోర్డు మీటింగ్ లో నేను దాన్ని లేవనెత్తి తీసుకొస్తాను. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల ద్వారా ఏ సహకారం కావాలో నా ద్వారా శాస్త్రజ్ఞులు కానీ రీసెర్చ్ సెంటర్స్ కానీ నా సహకారం అందిస్తానని, మీ యొక్క సలహాలు ఏమైనా ఉన్నా కూడా నాకు ఆ లెటర్ రూపంలో ఇస్తే నేను పైన జాతీయ రైస్ సెంటర్ మనకి హైదరాబాద్లోనే ఉండేది కాబట్టి నేను ఒక సంధానకర్తగా రైతులకు కానీ అట్లాగే శాస్త్రజ్ఞులకు కానీ ప్రభుత్వానికి సంధానకర్తగా చేస్తాను. ఇది చాలా బర్నింగ్ ప్రాబ్లం. ఈరోజు ఆర్గానిక్ రైతులు ఆ ఫౌండేషన్ సీడ్ సర్టిఫైడ్ సీడ్ తెచ్చుకోవడానికి ఎక్కడో ఉత్తరప్రదేశ్లోనో బీహార్లోనో గుజరాత్లో ఉన్నటువంటి ఆ రైతుల దగ్గరికి వెళ్లి. నల్గొండ జిల్లాలో నాగార్జున గ్రామీణ పాఠశాల ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఇద్దరు మైనర్ విద్యార్థులను నిందితులుగా గుర్తించినట్లు ఎస్పీ శరత్ చంద్ర తెలిపారు. దొంగతనం కోసం వచ్చిన ఇద్దరు విద్యార్థులు ప్రిన్సిపల్ కు అనుమానం రావడంతో ఆమె తమను గుర్తిస్తుందనే భయంతో దాడికి పాల్పడ్డారని పోలీసులు వెల్లడించారు. ఈ క్రమంలో ఆమెపై 27 సార్లు కత్తితో పొడిచి హత్య చేసినట్లు దర్యాప్తులో తేలిందని ఎస్పీ తెలిపారు. ఘటన అనంతరం పోలీసులు సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు చేపట్టారు. నిందితుల కదలికలను పరిశీలించి వారిని గుర్తించినట్లు చెప్పారు. నిందితుల నుంచి సుమారు 1.54 లక్షల నగదు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. కేసులో మరిన్ని వివరాలను దర్యాప్తు ద్వారా సేకరిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఘటనకు సంబంధించిన ఆధారాలను సేకరించి నిందితుల పాత్రను నిర్ధారించినట్లు చెప్పారు. విద్యా సంస్థలో భద్రతపై కూడా ఈ ఘటన చర్చకు దారితీసింది. ఎవరిని అనే అవకాశం ఉంటుందని చెప్పేసి మళ్ళా ఆలోచిస్తూ స్కూళ్లలో కూడా పిల్లల్ని కూడా బాబు అనే అవకాశం ఉంటుందేమో అని చెప్పేసి సోమవారం అంటే ఒక 1 వీక్ హాలిడేస్ వాళ్ళు ఒక ప్రిన్సిపల్ గారు చనిపోయిన తర్వాత ఒక 4 డేస్ హాలిడేస్ ఇస్తే మళ్ళీ మండే రోజు స్కూల్ రీఓపెన్ అయింది. స్కూల్ రీఓపెన్ అయిన తర్వాత ఎవరైనా పిల్లలు స్కూల్కి రాకుండా ఏమైనా బయట గాలి తిరుగులు ఏమైనా తిరుగుతుర్రా అని చెప్పేసి చెక్ చేస్తే స్కూల్ మొత్తంలో లాస్ట్ 2 రోజుల్లో మనకి ఒక 13 మంది వరకు అబ్సెంట్ ఉన్నారు. అందులో ఈ సీసీటీవీ కెమెరాస్లో వచ్చిన మన ఫోటోకి ఈ అబ్సెంట్ ఉన్న పిల్లలకి ఏదైనా లింక్ ఏమైనా ఉందా అని చెక్ చేసుకుంటే ఒక 5 10th క్లాస్ పిల్లల మీద మనకి డౌట్ వస్తుంది. అందులో కూడా వాళ్ళ గురించి మనం బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకుంటూ ఉంటే ఒక 2 10th క్లాస్ పిల్లలు అదే స్కూల్లో చదువుతున్న పిల్లలు గత 2-3 రోజుల నుంచి కూడా డబ్బులు బాగా ఖర్చు పెడుతూ జనాలు వాళ్ళ ఫ్రెండ్స్లలో కూడా పార్టీలాగా ఇచ్చుకుంటూ ఎక్కువగా గాలి తిరుగుతున్నారని చెప్పి సమాచారం రాగానే వీళ్ళిద్దరి మీద మనకు సస్పిషన్ వచ్చి మనం వీళ్ళిద్దరిని వాళ్ళ పొద్దున మనం వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది. అయితే ఇందులో మనం పట్టుకున్నప్పుడు ఒక పర్సన్ అంటే వీళ్ళందరూ మైనర్స్ కాబట్టి వాళ్ళ పేర్లు మేము చెప్పలేము. అందులో JCL1, JCL2. JCL1 దగ్గర మనం 1,54,000 వరకు క్యాష్ ఆయన దగ్గర దొరుకుతుంది. ఒక చిన్న ఐఫోన్ కూడా ఉంటుంది. ఈ క్యాష్ ఎక్కడి నుంచి వచ్చిందని అడిగే క్రమంలో కూడా నాకు నా తల్లిదండ్రులు ఇచ్చినారని చెప్తారు. కాకపోతే ఆ క్యాష్ మీద రక్తపు మరకలు ఉంటాయి. ఆ రక్తం కూడా మనము చూస్తే హ్యూమన్ బ్లడ్, ఎమ్మటే ల్యాబ్కి పంపిస్తే హ్యూమన్ బ్లడ్ అని చెప్పడం జరిగింది. అయితే దాని తర్వాత మళ్ళా ఇంట్రాగేషన్లో వాళ్ళిద్దరూ కక్ష పెట్టుకొని రూపారెడ్డిని ప్లాన్ వేసి మర్డర్ చేసినట్టు కన్ఫెస్ చేసినారు. అయితే దీనికి ముఖ్య కారణం ఏంటంటే నాగర్ కర్నూలు జిల్లాలోని పలు హాస్టళ్లలో ఫుడ్ కమిషన్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పేద విద్యార్థులకు నాణ్యమైన పోషకాలతో కూడిన ఆహారం అందుతుందా లేదా అనే అంశాన్ని అధికారులు పరిశీలించారు. హాస్టళ్లలో వంటగదులు, ఆహార పదార్థాల నిల్వ, వంట విధానం, భోజన నాణ్యత వంటి అంశాలను తనిఖీ చేశారు. విద్యార్థుల ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆహార నాణ్యతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులను ఆదేశించారు. హాస్టల్ నిర్వాహకులు విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. విద్యార్థులకు అందించే భోజనంలో నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఆహార పదార్థాలను పరిశుభ్రమైన వాతావరణంలో నిల్వ చేయాలని చెప్పారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు.
హాస్టళ్లలో పారిశుద్ధ్యం, తాగునీరు, వంటగది పరిశుభ్రతపై కూడా దృష్టి పెట్టాలని ఆదేశించారు. పేద విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న వసతుల్లో ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని పేర్కొన్నారు. విద్యార్థుల నుంచి కూడా ఆహారం, వస్తువులపై వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. హాస్టళ్లలో నాణ్యమైన భోజనం అందించడంలో అధికారుల నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు. ఇప్పటికి మాత్రం నేను మిమ్మల్ని అందరినీ మెచ్చుకోకుండా ఉండలేదు. 50% చేంజెస్ వచ్చినాయి. చాలా బాగా అప్పటికి ఇప్పటికి చాలా సక్సెస్ అయింది. ఇంకా 100% ఆహార భద్రతా వ్యవస్థని ఇక్కడ మనం అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఉక్కు పిడికిళ్ళు, ఇనుప కండరాలు, దృఢ సంకల్పం గల యువతే ఈ దేశానికి అవసరం అన్నారు స్వామి వివేకానంద. మరి అలాంటి యువతని మనం దేశానికి అందించినప్పుడే మనం అన్ని దేశాలతో పోటీపడి అభివృద్ధిలో ముందుకు పోతాం. ముందుకు పోవాలంటే మనం యువతను ప్రోత్సహించాల్సిందే. వాళ్ళు యువత పర్ఫెక్ట్ గా ఉండాలంటే వాళ్ళ ఆరోగ్య స్థితిగతులు మీద వాళ్ళదంతా ఆధారపడి ఉంటుంది కనుక పోషక విలువలతో కూడిన ఆహారాన్ని మనం అందించాల్సిందే. దానికి మనందరం పాటుపడాల్సిందే, మన వంతు పాత్ర ప్రోత్సహించాల్సిందే. అయితే ఇందులో ఇంకొకటి ఏంటి అంటే నేను అభినందించకుండా ఉండలేకపోతున్నాను. దాదాపు 33 జిల్లాలలో ఎక్కడ చూసినా ఈ గ్రీవియస్ రెడ్రెస్ మెకానిజం ఏదైతే ఉందో అది ఓలాంటి కోల్డ్ వ్యవస్థలో ఉంది. నిజంగా చెప్పాలంటే దాన్ని కదిలించిన వాళ్ళు ఎవరు లేరు. ఎక్కడైతే ఏ జిల్లాకి వెళ్ళినా నేను ఏమైనా మీకు కంప్లైంట్స్ వస్తున్నాయేమన్నా, ఏం లేవు మేడం, ఏం రాలేదు మేడం. కొన్ని ప్రజావాణిలో వచ్చిన ఏమన్నా తీసుకున్నారంటే లేదు మేడం మాకు ఏం రాలేదు, మాకు బాగుంది మేడం, ఇక్కడ క్లియర్గా ఉంది అనేవాళ్ళు. కానీ నాగర్ కర్నూలు జిల్లాలో ఈరోజు DGRO గారిని తప్పకుండా అభినందించాల్సింది. 67 కేసులు వచ్చినాయని చెప్పారు. ఎక్కడ ఏమి వచ్చినాయి, ఏ ఊళ్ళో ఎన్ని ఉన్నాయి, ఎన్ని డిస్పోజల్ చేశారు అనేసి ఒక రిటర్న్ లో మాకు పెట్టిన ఏకైక వ్యక్తి DGRO గారు ఎవరైనా ఉన్నారంటే 33 డిస్ట్రిక్ట్స్ లో ఈ DGR. అందుకే మీరందరూ అభినందించాల్సిందే, తప్పకపోతారు. తెలంగాణలో 22A నిషేధిత జాబితాలో భూముల చేర్పుపై మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అన్నీ తెలిసే భూములను 22A జాబితాలో చేర్చారని ఆరోపించారు. కాలనీల్లో అక్కడక్కడా మిగిలిపోయిన ఎకరం, 2 ఎకరాలు, 5 ఎకరాల భూములను కబ్జా చేయడమే లక్ష్యంగా ఈ చర్యలు జరుగుతున్నాయని విమర్శించారు. అసైన్డ్ భూముల యజమానులను భయపెట్టి అగ్రిమెంట్లు చేసుకుంటున్నారని ఆరోపించారు. వక్ఫ్ బోర్డు, దేవాలయ భూములపై కూడా అక్రమాలకు పాల్పడుతున్నారని అన్నారు. ఇంత పెద్ద స్థాయిలో రెవెన్యూ శాఖ నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు ముఖ్యమంత్రి, సంబంధిత మంత్రి తెలియకుండా జరిగే అవకాశం లేదని ప్రశ్నించారు. ఇప్పుడు మొత్తం వ్యవహారాన్ని అధికారులపైకి నెట్టే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. భూముల యజమానులు రిజిస్ట్రేషన్ల కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని తెలిపారు. నిషేధిత జాబితాలో భూములు చేర్చే ముందు పూర్తిస్థాయి పరిశీలన చేయాలని డిమాండ్ చేశారు. నిజమైన భూ యజమానులకు న్యాయం చేయాలని కోరారు. చేస్తున్నది వాస్తవంగా అర్థమైంది. అంటే చాలా చాలా కలెక్టర్ ఆఫీస్ పోతే మొత్తం వీళ్ళే ఉంటారు, మీరు అన్నట్టు వీళ్ళే ఉంటారు. ఇది ఒకటైతే మా దగ్గర ఇంకొకటి కూడా నడుస్తుందండి దందా. అసైన్ ల్యాండ్స్ భయపెట్టించో ఏదో చేసి ఇంకా మీకు ఏది రాదు మీరు ఇచ్చేసేయండి అని చెప్పేసి అసైన్ ల్యాండ్స్ అన్ని అగ్రిమెంట్లు చేసేసుకున్నారు. మహేశ్వరం కందుకూరులో చూస్తే ఒక్కసారి కళ్ళు వెనక్కి తిరిగి చూస్తే ఎక్కడ కూడా ల్యాండ్ లేకుండా మొత్తం అగ్రిమెంట్ల మీద వెళ్ళిపోయింది. ల్యాండ్ అంతా కూడా పోయింది. మరి ఎట్లా చేసుకుంటారో తెలీదు. అసైన్ ల్యాండ్స్ అనేది తీసేసుకుంటున్నారు. వక్ఫ్ బోర్డ్ ల్యాండ్స్ అసలు అవి లేవు, ఆ వక్ఫ్ బోర్డ్ ల్యాండ్స్ తీసేసుకుంటారు. దేవాదాయ భూములు అసలు ఎట్లా అంటే ఒక డేగల్లాగా పడిపోతూ ఉన్నారు. భూములు ఎక్కడుంటే అక్కడ అవి సరిపోవని ఇప్పుడు కాలనీలో హైదరాబాద్ సిటీలో ఒక నాట్ ఓన్లీ నా ఒక్క కాన్స్టిట్యున్సే కాదు, ఇబ్రాహీంపట్నం కానివ్వండి, ఎల్బీ నగర్ కానివ్వండి, పట్టంచెరు ఏరియాలో కానివ్వండి, ఈ సరౌండింగ్స్లో అంతా కూడా మొత్తం కూడా ఈ కాలనీస్లో వాళ్ళందరూ కూడా 22A పెట్టడంతో ఒక భయాందోళనతో నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. మీరు 100% ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఏదో నామకే వస్తే 2 రోజులలో చేస్తాం తెలీదా వీళ్ళకు? పెట్టినప్పుడు ప్రభుత్వంలో ఒక పెద్ద నిర్ణయం తీసుకుంటున్నప్పుడు ముఖ్యమంత్రి గారికి బాధ్యత ఉండదా? ఏదో రెవెన్యూ మినిస్టర్ మీద దోసేసి, రెవెన్యూ మినిస్టర్ అధికారుల మీద దోసేస్తే ఇదేం పాలన, ఇదేం ప్రభుత్వము? ఎవరికి ఎవరు జవాబుదారీగా ఉన్నారు? ఎవరిని సఫర్ చేస్తున్నారు మీరు? అల్టిమేట్గా ప్రజలను ఇబ్బంది పెడతా ఉన్నారు. ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్లో కొన్ని పెద్ద నిర్ణయం తీసుకున్నారు, ముఖ్యమంత్రి గారికి పాత్ర ఉండదా? 100% ఉంటుంది. ముఖ్యమంత్రి గారి నోటీసులో లేకుండా ఇది పెట్టనే లేదు, మంత్రి గారి నోటీసులో లేకుండా అధికారులు ఇది పెట్టరు. ఖచ్చితంగా ప్రభుత్వం నుండి డైరెక్షన్ ఉంటుంది కాబట్టి ఇది చేసి ఉన్నారు. కానీ ఎవరిని ఇబ్బంది పెడుతున్నారనేది ఇప్పటికైనా ఆలోచించుకోవాలి. అదేదో తప్పు జరిగిపోయింది క్షమించండి అంటే అంత ఈజీగా అయ్యేది కాదు. ఎంతమంది బాధపడి ఉంటారు? ఎన్ని నిద్రలేని రాత్రులు 3-4 నెలల నుండి నడుస్తుంది ఇది. ఈ 1 వీక్ నుండి కాదు, 3-4 నెలల నుండి ఎవరెంతలో వాళ్ళు సఫర్ అయిపోయి ఎక్కడంటే అక్కడ పోయి ఎవరికి దండం పెట్టాలో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులలో తిరుగుతున్న సందర్భం చూస్తున్నాం. అందరు కూడా మేమేం చేస్తామంటే పాపం మేడం దగ్గరికి పోతే ఏమవుతుంది, 22A కదా, అధికారుల దగ్గర పోదాం, ఏం చేద్దామో, దండం పెడదాం, పోదాం.
కొంతమంది మధ్యలో బ్రోకర్లు కొంతమంది తిరుగుతున్నారు. ఇదంతా వాస్తవం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఏమీ తెలియనట్టు 2 రోజులలో క్లియర్ చేయాలని ముఖ్యమంత్రి గారు చెప్పి వెళ్ళిపోయినారు. ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోయింది. మళ్ళీ 20 రోజుల దాకా రాడైనా. కానీ ఇక్కడ బాధపడేది ఎవరు? ఖచ్చితంగా సామాన్యులు బాధపడుతున్నారు. మా కాలనీలలో అయితే 200 గజాలు, 300 గజాలు, 150 గజాలలో ఇండ్లు కట్టుకొని ఉన్న వాళ్ళే ఉన్నారు. కానీ మీకు కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే ఎక్కడ కూడా భయపడకండి. ఖచ్చితంగా మీ తరఫున ఫైట్ చేయడానికి కేసీఆర్ గారి నాయకత్వంలో పెద్దలు హరీష్ రావు గారు ఇప్పుడు ఏదైతే చెప్తున్నారో మీకు భరోసా ఇచ్చే ప్రయత్నం. కానీ దాని వెనకాల ఏం జరుగుతుందని కనీసం మతలబ్ తీయండి. మీరు అనుకుంటే ఖచ్చితంగా తీస్తారు. ఎందుకు పెట్టారు ఇన్ని రోజులు? యాదాద్రి భువనగిరి జిల్లాలో పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులకు నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పాదయాత్ర చేపట్టనున్నట్లు సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు కొండమడుగు నరసింహ తెలిపారు. జిల్లా ఏర్పడి దశాబ్దం పూర్తవుతున్నా ఒక్క సాగునీటి ప్రాజెక్టు కూడా పూర్తి స్థాయిలో పురోగతి సాధించలేదని విమర్శించారు. బస్వాపురం, గంధమల్ల, చర్లగూడెం వంటి బహుళార్థ సాధక ప్రాజెక్టులు నిధుల కొరతతో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు. ఈ ప్రాజెక్టులకు వెంటనే నిధులు విడుదల చేసి పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. బునాదిగాని కాల్వ, ధర్మారెడ్డిపల్లి, పిల్లాయిపల్లి కాలువల పనులకు కూడా నిధులు కేటాయించాలని కోరారు. ప్రాజెక్టుల కోసం భూములు కోల్పోయిన నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 29, 30, 31 తేదీల్లో భువనగిరి నుంచి హైదరాబాద్ లోని ఇందిరా పార్క్, ధర్నా చౌక్ వరకు పాదయాత్ర నిర్వహిస్తామన్నారు. 31వ తేదీన ఇందిరా పార్క్ వద్ద భారీ మహాధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. అందుకనే ప్రజలు, రైతులు, వ్యవసాయ కూలీలు, వృత్తిదారులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతా ఉన్నాం. గత పాలకులు కానీ ఈ పాలకులు కానీ ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారు, హామీలు ఇస్తున్నారు, కానీ అమలు చేసే పరిస్థితులు లేదు. కేసీఆర్ ప్రభుత్వం గతంలో కొన్ని ప్రాజెక్టులు యాదాద్రి జిల్లాలో ప్రారంభించిండు. ఇందులో ప్రధానమైనది బస్వాపురం రిజర్వాయర్కి సంబంధించి, అదేవిధంగా మునుగోడు ప్రాంతానికి కీలకమైన ప్రాజెక్టు కూడా ప్రభుత్వం ఆ రోజు తీసుకున్న శివన్నగూడెం సంబంధించిన ప్రాజెక్టు, అదేవిధంగా ఈ మధ్య కాలంలో గంధమల్ల ప్రాజెక్టు, ఈ 3 ప్రధాన ప్రాజెక్టులు యాదాద్రి జిల్లాకు రైతాంగానికి సాగునీరుకు ఉపయోగపడే ప్రాజెక్టులు ఉన్నాయి. అదేవిధంగా చిన్ననీటి కాలువలు, పోచంపల్లిలో ప్రధానమైన కాలువ పిలాయిపల్లి కాలువ, ఈ కాలువ కూడా పూర్తి స్థాయిలో పూర్తి కాలేదు. ఇంకా నష్టపరిహారం రైతులకు రావాల్సి ఉంది, వెడల్పు చేయవలసి ఉంది, నీళ్లు అందించవలసి ఉన్నది. ఈ నీళ్లు సరిగ్గా అందించే పరిస్థితిలో కూడా ప్రభుత్వం లేని పరిస్థితి ఉంది. ఈ ప్రాంతం దోతిగూడెం కానీ, జుబ్లెక్పల్లి కానీ, అంతమ్మగూడెం కానీ మొత్తం ఈ ప్రాంతంలో సుక్క నీరు లేని పరిస్థితి ఉంది. అందుకని మూసీ జలాలు కూడా ఈ ప్రాంతానికి తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. పోచంపల్లి, మూసీ విషకాలుష్యం నుంచి కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం కమ్మవారిపల్లిలో భూ వివాదం రాజకీయ రంగు పులుముకుంది. తమ పూర్వీకుల భూమిని రాజకీయ కక్షలతో ఆక్రమించుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ముద్దు కృష్ణమనాయుడు ఆరోపించారు. దిరసవంచ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్లు 818, 819లో ఉన్న భూములపై వివాదం కొనసాగుతోందన్నారు. గత 4 తరాలుగా తమ కుటుంబానికి చెందిన 14 మంది భౌతిక కాయాలను ఖననం చేసిన స్థలాన్ని కూడా ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ప్రత్యర్థులు తమపై ఆరోపణలు చేస్తున్నారని, అయితే వారి వద్ద ఉన్న పత్రాలపై కూడా అనుమానాలున్నాయన్నారు. కొమ్మినేని మాధవ నకిలీ డీకేటీ పత్రాలు సృష్టించారని ఆరోపించారు. మాదాల సుబ్బయ్య ఆర్ఎస్ఆర్ పత్రాలను ట్యాంపర్ చేసి భూమి విస్తీర్ణాన్ని మార్చారని పేర్కొన్నారు. ఈ ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయన్నారు. తమపై ఏదైనా తప్పు ఉన్నట్లు నిరూపిస్తే ఎలాంటి విచారణకైనా సిద్ధంగా ఉన్నామని ముద్దు కృష్ణమనాయుడు స్పష్టం చేశారు. నిరాధార ఆరోపణలు చేస్తే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భూ వివాదాన్ని రాజకీయ కక్షలతో కాకుండా చట్టపరమైన ఆధారాలతో పరిష్కరించాలని కోరారు. కోర్టు క్వాస్ వేసుకొని నా మీద పెట్టిన అక్రమ కేసు అని చెప్పి నేను స్టే తెచ్చుకోవడం జరిగింది. తర్వాత 2019 వరకు ఎవరు భూముల్లో వాళ్ళు ఉన్నారో, ఎవరి దాంట్లో వాళ్ళు ఉన్నారో బాగానే ఉంది. అప్పటి వరకు మా పెద్దోళ్ళు ఉన్న మా అన్నగారి సమాధులు కూడా ఉన్నాయి. అక్కడ సమాధులను మన హిందూ సాంప్రదాయంలో ఎంత దేవాలయాల కంటే గొప్పగా భావించే చనిపోయిన వాటిని కూడా వదలలేదు ఈ దుర్మార్గులు. చనిపోయిన వారిని కూడా వదలకుండా వాళ్ళ ఆనవాళ్ళు కూడా లేకుండా, చివరి జ్ఞాపకార్థాలు కూడా లేకుండా చేసిండ్రు. దానికి మేము అప్పట్లో న్యాయ పోరాటం చేసి ఆ సమాధి పగలగొట్టింది వాస్తవమేననేసి గౌరవ కోర్టు నుంచి తీసుకొచ్చి కేసు కట్టేయడం జరిగింది. దగ్గర 100 సంవత్సరాల అటు ఇటుగా ఎప్పటి నుంచి కూడా వాళ్ళ భూములు వాళ్లకు, మా భూములు మాకు ఉన్నాయి. అక్కడ రోడ్డు దక్షిణం వైపున వాళ్ళు సాగు చేసుకుంటున్నారు, ఉత్తరం వైపున మేము చేసుకుంటున్నాం. మాలో ఒక నెంబర్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళ నెంబర్ మేము తీసుకొని ఉన్నాం.
వాళ్ళ నెంబర్ దాంట్లో మా వాళ్ళను 14 మందిని పైచిలకు బూడ్చుకుంటా వచ్చిండ్రు. ఎప్పుడూ సమస్య రాలేదు. సమస్య అంతా వచ్చింది గత వైసీపీ గవర్నమెంట్లో నుంచి. మా మీద కక్షగట్టి ఒక రిటైర్డ్ అయ్యే తహసీల్దార్ సుబ్బరామయ్య గారి చేత వాళ్ళ అక్రమ ఆన్లైన్లు చేసి మేము వచ్చేసి ఒకటే. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మంత్రి కొల్లు రవీంద్ర హర్షం వ్యక్తం చేశారు. బీసీలకు రాజకీయ స్వేచ్ఛ కల్పించడంలో టీడీపీ ప్రభుత్వాల పాత్ర కీలకమన్నారు. ఎన్టీఆర్ హయాంలో తొలిసారిగా బీసీలకు 20% రిజర్వేషన్లు కల్పించారని గుర్తు చేశారు. అనంతరం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బీసీ రిజర్వేషన్లను 34% పెంచారన్నారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కుట్రపూరితంగా 24% తగ్గించిందని ఆరోపించారు. దీనివల్ల సుమారు 16,000 మందికి రాజకీయ అవకాశాలు కోల్పోయాయని పేర్కొన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం బీసీల రాజకీయ సామాజిక అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తోందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. భవిష్యత్తులో బీసీ రిజర్వేషన్లకు ఎలాంటి ఆటంకాలు రాకుండా చట్టపరమైన రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికలు కూడా చట్ట ప్రకారంగా 34%తో జరిగినాయి. కానీ దుర్మార్గమైనటువంటి ఆలోచన కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి ఒక తప్పుడు జీవో తీసుకొచ్చి ఆ జీవో ద్వారా 34% నుంచి 24% తీసుకొచ్చారు. దానివల్ల అనేక మంది దాదాపు 16,800 మంది స్థానిక సంస్థలో పోటీ చేసిన అర్హత కోల్పోయారు. మరి అటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన చేశాం. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు అపోజిషన్ మేము అందరం కూడా పోరాడాం. మా అందరి మీద కూడా కేసులు పెట్టాం. పోరాడాం. ఇవాళ ఆ 34% ఇస్తాను మేము ఆ రోజు హామీ ఇచ్చాం. దాని ప్రకారం క్యాబినెట్లో డెసిషన్ తీసుకున్నాం. నిన్న అసెంబ్లీలో కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేశాం. ఇది మరొక బలహీన వర్గాలకు ఒక పండగ దినం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇది భవిష్యత్ తరాలకి రాబోయే కాలంలో మరింత చైతన్యం తీసుకురావడానికి, ఎందుకంటే సుప్రీంకోర్టులో కేసులు వేయిస్తారు, తప్పుడు పనులు చేయిస్తారు, అవన్నీ చేసినా కూడా చట్ట ప్రకారం ఎదుర్కొంటానికి ఇవాళ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. సైబర్ నేరస్తులు చేసిన ₹1 కోటి మోసాన్ని సైబరాబాద్ పోలీసులు కేవలం 10 రోజుల్లో ఛేదించారు. బాధితుడి నుంచి మోసపూరితంగా బదిలీ అయిన మొత్తం ₹1 కోటి తిరిగిప్పించారు. ఓ చీరల వ్యాపారి పేరుతో నకిలీ వాట్సాప్ సందేశాన్ని అతని అకౌంటెంట్ కు పంపిన సైబర్ నేరస్తులు అత్యవసరంగా డబ్బు పంపించాలని నమ్మించారు. దీంతో అకౌంటెంట్ ₹1 కోటి మరో బ్యాంకు ఖాతాకు బదిలీ చేశారు. విషయం తెలుసుకున్న బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసు దర్యాప్తు ప్రారంభించారు. సాంకేతిక ఆధారాలను పరిశీలించిన పోలీసులు ఉత్తరప్రదేశ్లోని లక్నోకు చెందిన దీపక్ కుమార్ ను అరెస్ట్ చేశారు. అతని నుంచి కీలక వివరాలు సేకరించారు. నేరస్తులు ఉపయోగించిన బ్యాంకు ఖాతాలు, డిజిటల్ లావాదేవీలను పోలీసులు పరిశీలించారు. వేగంగా దర్యాప్తు చేసి బాధితుడి మొత్తం డబ్బును తిరిగి ఇప్పించారు. వాట్సాప్ లో కనిపించే పేరు, ప్రొఫైల్ ఫోటో ఆధారంగా మాత్రమే వ్యక్తిని నమ్మి డబ్బులు బదిలీ చేయవద్దని సైబరాబాద్ సిపి రమేష్ సూచించారు. గుర్తు తెలియని వ్యక్తులు పంపే ఏపీకా ఫైళ్లను ఇన్స్టాల్ చేయొద్దని హెచ్చరించారు. అనుమానాస్పద లింకులు, సందేశాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఓటీపీలన్నీ వాళ్ళ ఫోన్లోకి వచ్చిన తర్వాత వాటిని ఆపరేట్ చేసి మనీని డైవర్ట్ చేయడం, అప్రమత్తంగా ఉన్నప్పుడు ఇమీడియట్గా సైబర్ క్రైమ్ పోలీసుల సూచన మేరకు సైబరాబాద్లో ఆ బ్యాంక్ అకౌంట్ని 24 గంటల్లోపే మన అధీనంలోకి తెచ్చుకోవడం జరిగింది. సైబరాబాద్ పోలీసులు డీసీపీ గారి ఆధ్వర్యంలో 100% రికవరీ చేయడం జరిగింది. ఇది మన భారతదేశంలోనే వన్ ఆఫ్ ది వెరీ ఫ్యూయెస్ట్ కేసెస్. మాది ఒక సారీ కంపెనీ ఉంది. దాంట్లో నుంచి మా అకౌంటెంట్కు మా ఎండి గారు మెసేజ్ పంపించినట్టు ఒక మెసేజ్ వచ్చి అర్జెంటుగా ట్రాన్స్ఫర్ చేయమని చెప్పి అకౌంట్ నెంబర్ పంపించారు. మా అకౌంటెంట్ కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయి ఆ డబ్బులు పంపించారు. మేము అది మాకు మెసేజ్ రాగానే తెలియగానే ఇమీడియట్ సైబర్ క్రైమ్ అప్రోచ్ అయ్యాము. కేసు పెట్టగానే మాకు సార్ వాళ్ళంతా సపోర్ట్ చేసి మా డబ్బు రికవరీ చేయించారు. ఏపీకే ఫైల్ ఏదో మా అకౌంటెంట్కి పంపించిండు. తెలియక తను అది క్లిక్ చేశాడు. క్లిక్ చేయగానే తన ఫోను వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. సో మేము పంపినట్టు మెసేజెస్ వస్తున్నాయి ఆయనకి. యాక్చువల్లీ మాకేం సంబంధం, అంటే మాకు కనెక్షన్ లేదు, కానీ తనకి మాత్రం మేము పంపిస్తున్నట్టు వచ్చినాయి మెసేజెస్. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 50,000కు పైగా ఉద్యోగాలు భర్తీ చేస్తామని మంత్రి వివేక్ తెలిపారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మోడల్ స్కూల్లో 50 లక్షల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. విద్యార్థులకు మెరుగైన విద్యా వసతులు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. కోటపల్లిలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు చేసే ప్రణాళిక ఉందని వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. పాఠశాలల్లో మౌలిక వసతులను మెరుగుపరచడానికి అవసరమైన నిధులు కేటాయిస్తున్నామన్నారు.
విద్యతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సదుపాయాలను కూడా పెంచుతున్నామని తెలిపారు. చెన్నూరులో 100 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేశామని, త్వరలోనే దాన్ని ప్రారంభిస్తామని వెల్లడించారు. గ్రామీణ ప్రాంత ప్రజలు మెరుగైన వైద్యం కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. నేను మా డిఎంఎఫ్టీ కింద మీకు నిధులు శాంక్షన్ చేస్తాను. అందరూ హాస్పిటల్ పోవాలంటే ఇంతకుముందు కరీంనగర్ మంచిర్యాల పోతుండే, కానీ ఇప్పుడు మనము 50 బెడెడ్ హాస్పిటల్ ఫుల్ అయింది. ఇక్కడ 100 బెడెడ్ హాస్పిటల్ ఇప్పుడే కలెక్టర్ గారు చెప్తున్నాను. మన గవర్నమెంట్ హాస్పిటల్లో మంచి ట్రీట్మెంట్, ఫ్రీ ట్రీట్మెంట్ మీకు వస్తుంది. సో మీరు ఇక్కడ మంచిగా ట్రీట్మెంట్ తీసుకోండి. చెన్నూరులో ఏమేం ఫెసిలిటీస్ కావాలో అన్ని కూడా మనమే గవర్నమెంట్ తరఫు నుంచి కల్పించి మనము చెన్నూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో తీసుకుపోతానని చెప్పి మీ అందరికీ మాటిస్తూ ముగిస్తున్నాను. ఏకగ్రీవంగా డిప్యూటీ చైర్మన్ గా తూమాటి మాధవరావు ఎన్నిక, వైసీపీ సభ్యుల అభినందనలు. మండలి డిప్యూటీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన తూమాటి అన్ని పార్టీలతో సమన్వయంతో పనిచేస్తారని వెల్లడి. ఆయుష్ విద్యార్థుల స్టైఫెండ్ పెంచాల్సిందేనన్న రామచంద్రరావు. స్టైఫెండ్ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్. తెలంగాణలోని ఇవ్వాలని వెల్లడి. ఆయుష్ విద్యార్థుల సమస్యను లేవనెత్తుతానని వ్యాఖ్య. బీసీ డిక్లరేషన్ ఎప్పుడు అమలు చేస్తారన్న ఆనంద్ గౌడ్. విగ్రహాలు పెడితే బీసీల సమస్యలు పరిష్కారం అవుతాయా అని ప్రశ్న. విద్యార్థుల ఫీజు బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్. జనగామకు సర్దార్ సర్వాయి పాపన్న పేరు పెట్టారన్న ఆనంద్. కాంగ్రెస్ వచ్చాక 50,000కు పైగా ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న వివేక్. కోటపల్లిలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు చేస్తామని వెల్లడి. విద్య, వైద్యం, ఉపాధికే తొలి ప్రాధాన్యం. చెన్నూరులో 100 పడకల ఆసుపత్రి. స్థానిక ఎన్నికల్లో 34% బీసీ రిజర్వేషన్లపై కొల్లు హర్షం. బీసీల రాజకీయ ప్రాతినిధ్యం పెంచడమే లక్ష్యం. బీసీ రిజర్వేషన్లకు చట్టపరమైన రక్షణ. 34% రిజర్వేషన్లని కూటమి ప్రభుత్వ కీలక నిర్ణయం. ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.